హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. విజయ్ దళపతి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గోట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలి అంటే, గాంధీ విజయ్ జోసెఫ్ భారతదేశం తరపున సీక్రెట్గా స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో పనిచేస్తుంటాడు. అయితే ఒక మిషన్ మీద కెన్యాలో తన ఫ్రెండ్స్తో కలిసి చేసిన ఆపరేషన్లో పేరు మోసిన మాఫియా డాన్ మేనన్ను చంపేస్తాడు. అయితే ఆ తర్వాత మరో మిషన్ మీద మరో దేశానికి తన భార్య, తన కొడుకు జీవన్తో కలిసి ట్రిప్కి వెళ్తాడు. మరి అక్కడ ఏం జరిగింది, తన కొడుకు జీవన్కి ఏమవుతుంది, పెద్దయ్యాక తన కొడుకు ఏం చేస్తాడు, ఇద్దరు తండ్రి కొడుకులు శత్రువులుగా ఎలా మారతారు, చివరికి జీవన్ కథ ఎలా ముగుస్తుంది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ చిత్రంలో విజయ్ దళపతి మంచి హైలైట్గా నిలిచాడని చెప్పవచ్చు. తన మార్క్, స్వాగ్, హీరోయిజం చాలా సినిమాల్లో చూసాం, కానీ ఈ సినిమాలో అంతకు మించి తను సర్ప్రైజ్ చేశాడనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో సెకండ్ హాఫ్ని చాలా డీసెంట్గా తీసుకెళ్లడం బాగుంది. అక్కడక్కడ మంచి హై మూమెంట్స్, విజయ్ మార్క్ డైలాగ్స్, ఇంకా క్లైమాక్స్లో చెన్నై ముంబై మ్యాచ్ కామెంటరీతో విజయ్ రోల్స్ని హైలైట్గా చేస్తూ చూపించాడు. ఇక సెకండ్ హాఫ్లో త్రిష మరియు శివకార్తికేయన్లు సర్ప్రైజింగ్ క్యామియోలు చాలా బాగున్నాయని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమా రీసెంట్ టైంలో విజయ్ అటు దర్శకుడు వెంకట్ ప్రభు నుంచి మరో వీక్ వర్క్ అని చెప్పవచ్చు. సినిమా నిడివి బాగా పెద్దది కావడంతో చాలా వరకు సినిమా సాగతీతగా అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్ కథనం కూడా అంత ఎంగేజింగ్గా ఏమీ ఉండదు. ఇక ఈ సినిమా చూస్తున్నంతసేపు కొన్ని సినిమాలు అలా గుర్తొస్తాయి, కానీ పోస్ట్ క్లైమాక్స్ చూశాక మాత్రం హాలీవుడ్ సినిమా జెమినీ మ్యాన్ని చూసిన వాళ్ళు ఉంటే మరింత డిసప్పాయింట్ అవుతారు. ఆ సినిమాతో లింక్ ఉందని ముందే కామెంట్స్ వచ్చాయి. సరిగ్గా దీనినే చూపించి ఆడియన్స్ని మరింత నీరుగార్చారనే చెప్పవచ్చు. మరి ఆ సినిమాని చూడని వారికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు తప్పితే, ఇది కూడా అంత ఎగ్జైటింగ్గా ఉండదు. అలాగే సినిమాలో కొన్ని ఓవర్ సీన్స్ కూడా ఉన్నాయి. లాజిక్ లేకుండా సిల్లీగా చికాకు తెప్పించేలా అనిపిస్తాయి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, విజయ్ డీ ఏజింగ్ లుక్ను తీర్చిదిద్దిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. యంగ్ లుక్లో విజయ్ సీన్స్ని టీం బాగా చూపించారు. ఇక కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా వీక్గా కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ వచ్చిన ఈ మూవీ ఎగ్జిక్యూషన్ పరంగా ఫెయిల్ అయిందనే చెప్పవచ్చు. సాగతీతగా అనిపించే కథనం, చాలా చోట్ల ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే డిసప్పాయింట్ చేసేలా ఉందని చెప్పాలి. జెమినీ మ్యాన్ సినిమా చూడని వాళ్ళకు మాత్రం కొంతమేరకు మెప్పించవచ్చని చెప్పవచ్చు.